హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు మనం బెండకాయ కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయలని కడిగిన తర్వాత పెద్ద పెద్ద పొడుగ్గా ఇట్లా పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి. పోపు గింజలు, ఒక 2 లవంగాలు ఉన్నాయండి, ఉడకబెట్టుకున్న గుడ్లు, చింతపండు పులుసు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా పెట్టుకోండి. గ్రీన్ చిల్లీస్ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. జీలకర్ర మెంతుల పొడి కూడా మనం చింతపండు పులుసు వాడినప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే ఎక్కువ పులుపు అనిపించకుండా ఆ టేస్ట్కి జీలకర్ర మెంతుల పొడి అనేది బాగుంటుంది. ఇప్పుడైతే నూనె కాగుతుంటే మనం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. మంచిగా కలపండి. పోపు గింజలు వేసానండి. పోపు గింజలు ఫస్ట్ వేయచ్చు, కాకపోతే నూనె బాగా హీట్గా ఉన్నప్పుడు పోపు గింజలు వేస్తే బాగా నల్లగా అయిపోతాయి. అందుకే ఫస్ట్ ఆనియన్స్ వేసాక వేసాను. పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు మంచిగా కలపండి. ఇప్పుడైతే పక్కన ఒక కళాయి పెట్టుకోండి. ఒక చుక్క నూనె వేసి మనం ఉడకపెట్టుకున్న గుడ్లను అయితే ఒట్టిగా అలా వేపుకోండి అండి, ఎందుకంటే పచ్చివాసన పోతుంది. గుడ్లకి స్మెల్ ఉంటుంది కదా అండి. ఇట్లా కొంచెం ఒక చుక్క నూనె వేసి కలుపుకుంటే ఎగ్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఎగ్స్ అనేవి కింద కళాయికి అతుక్కోకుండా అట్లా కలపండి. పెద్ద వెడల్పాటి స్పూన్ తీసుకొని అట్లా ఒట్టిగా అట్లా కదిలియండి ఎగ్స్ని, లేకపోతే కింద అతుక్కుంటూ ఉంటాయి కళాయికి. ఇప్పుడైతే మన ఆనియన్స్ అన్నీ మగ్గినాయి కదా, బెండకాయలు కూడా అందులో వేస్తే అవి కూడా మగ్గుతాయండి. బెండకాయలు వేసాక ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి బెండకాయలను అయితే మగ్గబెట్టుకుందాం. ఉడుకుతాయి మంచిగా. ఇట్లా కొంచెం సేపు ఎగ్స్ని అయితే వేయించాలండి. అవి డిస్టర్బ్ కాకుండా వేయించుకోండి. అదిగోండి మంచిగా స్కిన్ అంతా రోస్ట్ అవుతుంది. అట్లా అయినతే వాసన అనేది పోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇట్లా వేయించి పక్కకు పెట్టుకుంటే మనం తర్వాత పులుసులో యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన అండి. ఇంకా గుడ్లు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు బెండకాయలు కూడా మగ్గి ఉంటాయి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జులో వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు అనేది పోస్తాము. బెండకాయలు మగ్గినాయి కాబట్టి ముందే మనం చింతపండు నానబెట్టుకొని ఒక పావు గంట ఆగి గుజ్జు అనేది సపరేట్ చేసుకుంటాం కదా, దాంట్లో వాటర్ కలుపుకోండి. మనకి పులుసు ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ కూడా కలుపుకోండి, ఎందుకంటే చింతపండు పులుసు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ కలుస్తాయి. ఇప్పుడైతే చింతపండు బెండకాయలలో మనం పోసిన తర్వాత చింతపండు పులుసు కొన్ని వాటర్ కలుపుకోండి. మనకి ఎక్కువ పుల్లగా ఉంటే కొన్ని ఎక్కువ వాటర్ అట్లా. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. పులుపు మనం చింతపండు పులుసు పోసిన తర్వాత వెంటనే కారం వేయాలండి. కారం వేసాను. ఇప్పుడైతే దొడ్డుప్పు వేస్తున్నానండి. దొడ్డుప్పు కొంచెం కొంచెం అట్లా వేయండి, ఒకేసారి ఎక్కువ తీసుకొని ఎంత వేసినాం కూడా అర్థం కాదు. అట్లా వేస్తే ఇట్లా వేసినాం అనుకోండి, మనకి ఎంత వేసామో తెలుస్తుంది. అందుకే నేను కొంచెం కొంచెం 3 టైమ్స్ వేసాను. చింతపండు పులుసు మన ఫిష్ కర్రీ చేసినప్పుడు కూడా దొడ్డుప్పు వాడితే బాగుంటుందండి. కొన్ని కర్రీస్లలో దొడ్డుప్పే వేసుకోవాలి, అప్పుడే మన టేస్ట్కి మంచి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం కారం ఉప్పు కలిసేలాగా కలపండి. ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇది వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పులుసు ఐటమ్స్ వండినప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే ఇంకా మంచి కలపండి. ఇంక ఇప్పుడు మనం వాటర్ అయితే పోసేది ఏం లేదు, మనం వాటర్ అయితే ఆల్రెడీ పోసాము. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, కారం ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేసానండి. ఇప్పుడు లిడ్ పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. మంచిగా పులుసు కూడా చిక్క పడుతుంది. చూసారు కదండి, పులుసు కూడా చిక్కగా అయింది. ఇప్పుడైతే మన గుడ్లని యాడ్ చేసుకుందాం. గుడ్లు నీట్గా అట్లా పైన పైన కలపండి స్పూన్తో, గుడ్లు మళ్ళీ చిదుముతాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మన కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్